లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు. ఇదే కేసులో అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. 14 రోజుల కస్టడీ ముగియడంతో కవితను ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, అందుకే జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందన్న ఈడీ న్యాయవాదులు కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ దగ్గర కొత్తగా ఏమీ లేవన్నారు ఆమె తరపు న్యాయవాది రాణా. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి కాదన్నారు. కోర్టులో కవిత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఆమె తరపు న్యాయవాది. అయితే కోర్టులో కవిత నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు కోర్టు జడ్జి. పదే పదే కవిత నేరుగా మాట్లాడతారని కోర్టులో అడగడం ఏంటని మెజిస్ట్రేట్ ప్రశ్నించినట్టు సమాచారం. మెజిస్ట్రేట్ అనుమతితో కోర్టు హాలులో కవితను కలిశారు ఆమె భర్త, మామ. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ బిజినెస్ లో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదని చెప్పారు. లిక్కర్ కేసు ఇతర అంశాలకు సంబంధించి ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ కు 4 పేజీల లేఖ రాశారు కవిత. 2.5 ఏళ్లుగా ఈడీ, సిబిఐ కేసు కొనసాగుతూనే ఉందన్నారు కవిత. తనకు వ్యక్తిగతంగా, రాజకీయంగా చాలా నష్టం జరుగుతోందని లేఖలో వివరించారు. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చానని లేఖలో వివరించారు కవిత. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడం, ట్రయల్ కోర్టు కస్టడీ అక్రమమని కేజ్రీవాల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద ఎవిడెన్స్ ఉన్నాయన్న ధర్మాసనం అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని కామెంట్ చేసింది. సీఎంకు ఓ న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండదన్న ధర్మాసనం ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని చెప్పింది. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదని తెలిపింది. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. పిటిషన్పై న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదించారు. Absolutely legal, nothing political, very well written judgment. Court ने न्याय किया है. Court से whether to make a person approver is the function of the court, duty of the court, not of the. में हम जाते नहीं है, हम सिर्फ न्याय करते हैं, ऐसा कोर्ट ने कहा. कोर्ट ने कहा कि एक आदमी को अगर अप्रूवर बनाना या नहीं बनाना वो कोर्ट का कार्य है, वो कोर्ट का कार्य है, ईडी का कार्य नहीं. गिरफ्तारी जो है वो बराबर थी, गिरफ्तारी में कोई गलती नहीं हुई, ये भी कोर्ट ने कहा. కేజ్రీవాల్ ను పడగొట్టడం, తొలగించడమే అసలు ఉద్దేశమన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. కేజ్రీవాల్ విషయంలో తప్పుడు సాక్షులను సిద్ధం చేసి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు సంజయ్ సింగ్. 10 बयानों को छिपाकर षड्यंत्र के तहत 2 ही बयान कोर्ट के सामने लाए जाते हैं. शरद रेड्डी 12 बयान उसके लिए जाते हैं. अरविंद केजरीवाल जी के बारे में एक शब्द नहीं बोलता. अंतिम 2 बयान में बोलता है, 10 बयान में नहीं बोलता. और जैसे ही 2 बयान में वो नाम लेता है केजरीवाल जी का, उसको तुरंत बेल मिल जाती है और वो छूट जाता है कमर दर्द के नाम पे. ये राजनीतिक षड्यंत्र नहीं तो और क्या है? కేజ్రీవాల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో తదుపరి చర్యలు చేపట్టాలని ఆప్ నేతలు భావిస్తున్నారు. హైకోర్టు తీర్పుపై ఆప్ లీడర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.